ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ద కింగ్డమ్. లూకా 2వ అధ్యాయం 11-14 చూస్తే ఇలా ఉంటుంది కదా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. మన తెలుగు వాళ్ళ కోసం ప్రతి సంవత్సరం టీసీఎఫ్ చర్చ్ దోహా ఖతార్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతాయి. ఈసారి కూడా పెద్ద టెంట్ వేసి దాదాపు 6,000 మందికి సరిపడేలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం ఇండియా నుంచి స్పెషల్ గెస్ట్లను ఆహ్వానిస్తారు. ఒకప్పటి సినిమా హీరో రాజా గారు, అలాగే శామ్యూల్ కర్మోజీ గారు, ఇంకా హోసన్నా మినిస్ట్రీస్ నుంచి జాన్ వెస్లీ గారు, ఇంకా అనేక మంది సేవకులు కూడా వచ్చారు. ఇక్కడ అందరం ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళమే కాబట్టి మార్నింగ్ కంటే ఈవినింగ్ టైంలోనే ప్రార్థనలు జరుగుతుంటాయి. ప్రజెంట్ డిసెంబర్ 19th నుంచి టీసీఎఫ్లో ప్రతిరోజు సాయంత్రం 8 నుంచి 10 వరకు రెగ్యులర్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఈ సంవత్సరం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా నర్సాపురం నుంచి బెజవాడ ఆసఫ్ గారు వచ్చారు. ప్రేయర్స్ చాలా బాగా జరుగుతున్నాయి. చాలా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంది. క్రిస్మస్ స్పెషల్ ప్రేయర్ డిసెంబర్ 25th అంటే గురువారం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. ఖతార్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ తప్పకుండా రావాలి. అడ్రస్ వచ్చేసి రిలీజియస్ కాంప్లెక్స్, ఐడిసిసి బిల్డింగ్, తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్, టీసీఎఫ్ చర్చ్, దోహా ఖతార్. డిసెంబర్ 25th మిస్ అవ్వకుండా మన తెలుగు వాళ్ళందరం కలిసి క్రిస్మస్ని దేవుని సన్నిధిలో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుందాం. ఇంకా ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే ఫుల్ అడ్రస్ కామెంట్ సెక్షన్లో పెడతాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.